ఈ మినిమం రెస్పాన్సిబిలిటీ నేను అనేది అది మినిమం బాధ్యత. సరే మీరు చెప్పినటువంటి కారణంగా మీరు తీసేసిన కారణంగా అది మంచి జరిగిద్దా చెడు జరుగుద్దా కాలం మీకు డిసైడ్ చేస్తుంది. మాట నోరు జారడం అనేటటువంటిది కాలు జారడం కంటే ప్రమాదం. కాలు జారినా పర్లేదు కానీ నోరు జారద్దు అంటారు. ఆ నోరే అక్కడ ప్రమాదం. ఎందుకు ఆ మాట అవసరమే ఉందండి. మొన్న P4 లో మీరు వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఆ మాట నేను తప్పు మంచిదే, ఎవరో మనం తీసుకెళ్ళిపోము, మనం సంపాదించంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము, మానవత్వంతో ముందుకు రండి, మీరు 10 కుటుంబాలను ఆదుకోండి అని పిలుపునిచ్చారు. ఓకే మంచిదే, మంచి అనిపించింది, బాగా చెప్పారు, ఓకే బాబు గారు అనుకున్నాను. మరి ఈ వికలాంగుల విషయంలో కూడా మానవత్వం ఎందుకు కనిపించట్లేదు? ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళిపోరు కదా. వీళ్ళందరినీ పీకేసి ఓపెన్ గా చెప్తున్నారు. మీరు అన్నట్టు స్పీకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అని మేము 1,00,000 మందికి తీసేసామని. అంటే ఇక్కడ మంత్రులకి లేదంటే వీళ్ళందరికీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి మానవత్వాలు ఉండవా? అంటే మీకు ఆయన చెప్పిన పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. ప్రభుత్వానికి మానవత్వం కరువైంది, బయట వాళ్ళందరూ మీరందరూ మానవత్వం ఉండంటారా అంటున్నారు. అంతే కదా. ప్రభుత్వానికి మానవత్వం ఉంటే 1,500 రూపాయలు ఇస్తానన్నది ఇవ్వాల వాళ్ళ ఆర్థిక స్థిరత్వానికి. మా దగ్గర మానవత్వం చచ్చిపోయింది. 2 కోట్ల మంది జనం ఉన్నారు, 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు, కనీసం 1.5 కోటి మహిళలు. పేదల లెక్క చూస్తే కనీసం 80 లక్షలు తక్కువ ఉంటారు. అది మేము ఇవ్వలేము, వాళ్ళ పట్ల మానవత్వం చూపించలేము, ఇది ఇవ్వండి. ఇప్పుడు పోనీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్టే బంగారు కుటుంబాలు అసలు 13 లక్షలు ఏంది నాకు అర్థం కాదు. 13-14 లక్షలు ఎవరు డిసైడ్ చేసి